శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదాంబోజవదనామదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః ట్రీ మీడియా ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నక్షత్ర యోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున 27 నక్షత్రాల్లో కూడా పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ పునర్వసు నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఏ యొక్క క్షేత్రానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుందనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ పునర్వసు నక్షత్రం శ్రీరాముడి యొక్క నక్షత్రంగా చెప్తారు. ఈ శ్రీరాముడి యొక్క నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం వారు గురువారం నియమాలు పాటించడం వల్ల వీళ్ళకంతా కూడా మంచే జరుగుతుంది. వారంలో ప్రతి గురువారం కూడా ఏదైనా దక్షిణామూర్తి పూజ కానీ, రాఘవేంద్ర స్వామి దేవాలయానికి కానీ, ఏదైనా దత్తాత్రేయుడు ఉన్నటువంటి చోటకు కానీ, లేకపోతే ఇంకా దగ్గరలో ఉంటే సాయిబాబా దేవాలయానికి కానీ వెళ్ళవచ్చు. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారికి విశేషమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈ యొక్క నక్షత్రం వారు గురువారం నియమాలు పాటించడం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం పఠించడం వల్ల కుడి చేతి ఉంగరం వేలికి దత్తాత్రేయుడి యొక్క చిన్న వెండి ఉంగరాన్ని ధరించండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు పసుపు రంగు వస్త్రం కానీ, పసుపు రంగు కర్చీఫ్ కానీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి. గురువారం నాడు వెళ్ళండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది. మీరు శనగలు దానం చేయడం కానీ, గురువారం నాడు శనగపప్పు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఏదైనా ఒక దేవాలయంలో కానీ, మీ ఇంటి పురోహితుడికి కానీ, మీ ఇంటి దగ్గరలో ఉన్న బ్రాహ్మణులు ఎవరికైనా సరే కేజింపావు శనగపప్పు కానీ, శనగలు కానీ పసుపు రంగు వస్త్రంలో పోసి దానం చెయ్యండి. అలాగే మీరు పర్వదినాల్లో వారానికి ఒక్కరోజైనా కూడా, అంటే ముఖ్యంగా గురువారం నాడు మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, అలాగే అమ్మవారిని లక్ష్మీదేవిని పసుపు రంగు పువ్వులతో పూజించండి. మీరు ఏదైనా దత్తాత్రేయుడు ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్ళి ఒకరోజు అక్కడ ఉండి స్వామివారి సేవలో పాల్గొని ఆ స్వామివారి దర్శనం చేసుకుని రండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు గురువారం నియమాలు పాటించడం, గురు చరిత్ర, దత్త చరిత్ర కూడా ప్రతినిత్యం వీళ్ళు జీవితకాలం అంతా కూడా రోజుకు 1 పేజీయో 2 పేజీలు అలా చదువుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు గురుబలం కోసం పెరగాలి అంటే, మన గురుబలం పెరగాలి అంటే చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల కూడా ఆ గురుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు బకెట్లో స్నానం చేయడానికి 5 నిమిషాల ముందు ఒక పసుపు రంగు పువ్వు వేసి, కొద్దిగా దాంట్లో పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఆగి తర్వాత ఆ నీటితో స్నానం చేయండి, మీకు గురుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈ గురుగ్రహాన్ని ఆరాధించడం, గురువారం నియమాలు పాటించడం, శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేయడం, గురువారం నాడు గోశాలకు వెళ్ళి గోమాతకి శనగలు దానాగా సమర్పించడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే గురువారం నాడు ఏదైనా దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గర కానీ, ఏదైనా సాయిబాబా దేవాలయం దగ్గర కానీ మీ పేరు మీద కేజింపావు కానీ 2 కేజీలు కానీ శనగలు ఉడికించి అక్కడ దేవాలయంలో సమర్పించి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే మీ యొక్క జన్మ నక్షత్రం రోజునాడు మీ ఇంట్లో రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి, మీకంతా కూడా విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. అలాగే మీకు ఇంకా శక్తి ఉండి మీ గురుబలం పెరగాలి, మీ నక్షత్రపరమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అనుకుంటే కనుక మీ ఇంట్లో
పురోహితుల ద్వారా లేదా మాలాంటి వారిని సంప్రదించి మీరు గురుగ్రహానికి సంబంధించిన హోమం జరిపించుకోవడం, దత్తపారాయణ మీ గోత్రనామాలతో జరిపించుకోవడం వల్ల ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారికి గురుబలం పెరిగి మీ జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలు చాలా చాలా కలుగుతాయి. మీరు గురువారం నియమాలు పాటించండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, గురుగ్రహాన్ని ఆరాధించండి. మీ ఇష్టదైవాన్ని ఆ గురుగ్రహాన్ని పసుపు రంగు పువ్వులతో పూజించండి. అలా చేయడం వల్ల ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారికి అంతా మంచే జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.